హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. డైజీ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో కదా, బ్యూటిఫుల్ కలర్స్లో ఉంటాయి. ఆ ఫ్లవర్ని చూస్తూ ఉంటే చక్కగా పెయింటింగ్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా. మరి అదే ఫ్లవర్ని ఈరోజు శారీస్ మీద, డ్రెస్సెస్ మీద ఎంతో ఈజీగా చాలా బాగా వేసుకోవచ్చు. ఎలా వేయాలో నేర్పిస్తాను, నేర్చుకుందామా మరి? రండి. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. ఇది ఆరెంజ్, వైట్, వ్యాండికీ బ్రౌను, ఎల్లో, సాప్ గ్రీన్, ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. ఈ 3 బ్రషెస్ ఉంటే సరిపోతుంది. ఇది 6 నెంబరు, 10 నెంబరు, లైనర్, అన్నీ రౌండ్ బ్రషెస్. ఓకే, ఇలాగా ఒక ప్లేట్లో ఆరెంజ్ తీసుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక ఫ్లవర్ వేస్తాము అనుకుంటే ఇలా పైనుంచి కిందకి డ్రాగ్ చెయ్యాలి బ్రష్ని. చూస్తున్నారా నేను ఎలా చేస్తున్నానో? జస్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి సెంటర్కి. సెంటర్ ప్లేస్ గ్యాప్ ఉంచండి. ఇలాగ రౌండ్గా, అంటే అనీవెన్గా వెయ్యండి. ఒక రౌండ్ షేప్లో అక్కర్లేదు. ఎందుకంటే పెటల్స్ అన్నీ మనం ఇలా చూసినప్పుడు ఒకే సైజులో ఒకేలాగా ఉండవు. అన్నీ ఒకే సైజులో ఉన్నా కూడా మనకి కనపడే యాంగిల్లో చిన్న పెద్ద కనపడతాయి. అందుకని మీరు ఎలా వేసినా చక్కగా కనపడుతుంది. ఇది ఫుల్గా ఉన్న ఫ్లవర్. ఇప్పుడు సెంటర్లో ఎల్లో వేయండి. ఎల్లో, గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లో కానీ వేసి డార్క్ బ్రౌన్తో ఒక చుట్టూ కొంచెం పై వైపుకి డార్క్ చేయండి. జస్ట్ డాట్స్ పెట్టండి. ఇప్పుడు వ్యాండికీ బ్రౌన్తో మళ్ళీ దాని మీద డెప్త్ ఇవ్వండి. అంటే డెప్త్, మిడిల్ టోను, హైలైట్ 3 కూడా సెంటర్లో వస్తాయి. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ ఇట్లాగా సైడ్ యాంగిల్ అది వేద్దాం. ఎలా వేద్దాము చూడండి. అన్నీ సైడ్ యాంగిల్ అంటే మనకి సెంటర్ పార్ట్ కనపడదు, ఒకవైపు నుంచి మనకి మాత్రమే కనపడుతుంది. అంటే ఒక్కొక్క యాంగిల్ ఎలా వెయ్యాలి చూపిస్తున్నాను. అన్ని యాంగిల్స్ వేస్తే కదండి న్యాచురల్గా ఉంటుంది కదా. సో ఇలాగా మీరు స్ట్రోక్స్ అన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ వేద్దాం. అది ఇంకొక యాంగిల్లో. మీకు అర్థమవుతుందా? ఇట్లాగా చిన్న చిన్నగా మొగ్గలు, ఫుల్ ఫ్లవర్స్, డిఫరెంట్ సైడ్ యాంగిల్స్, ఇవన్నీ కూడా వేయచ్చు. మీరు చూసి ఈచ్ ఫ్లవరు ఏ యాంగిల్లో ఉంది, ఆ యాంగిల్స్ అన్నీ చూస్తూ మీరు కనుక వేస్తే పర్ఫెక్ట్గా ఇలాగే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చెయ్యండి, మీకు తెలుస్తుంది. అన్ని ఫ్లవర్స్లో కూడా సెంటర్ ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లో కానీ వేయండి. వేసి ఇలాగే డార్క్ బ్రౌను, వ్యాండికీ బ్రౌన్తో డెప్త్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ చూద్దాం. అంటే ఒక్కొక్క యాంగిల్ చూసారా, యాంగిల్స్ని బట్టి మనం వేసే స్ట్రోక్స్ మారుతాయి. కొన్ని మనకి పెటల్స్ షార్ట్గా కనపడతాయి, కొన్ని లాంగ్గా కనపడతాయి అంతే. అలాగా చూస్తూ మీరు ఒక్కొక్క ఫ్లవర్ని వేస్తే ఎంతో న్యాచురల్గా, అంటే నేచర్లో అన్నీ ఒకేలాగా ఉండవు కదా, ఇటు కొన్ని వంగి ఉంటాయి, అటు వంగి ఉంటాయి. ఇప్పుడు ఈ ఆరెంజ్ మధ్యలో వైట్ ఫ్లవర్స్ వేద్దాం. వైట్ ఆరెంజ్ 2 కలర్స్ ఉన్నట్టుగా వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా హాఫ్ ఉండి, అంటే మధ్యలో లీవ్స్, పక్కనే ఇంకొక ఫ్లవరు సగం వేసి నేను ఆపేశాను. ఎందుకంటే అక్కడ లీవ్స్ వచ్చినట్టుగా, అంటే ఫ్లవర్ మీదకి లీఫ్ వచ్చినట్టుగా అలాగే కనపడతాయి కదండి. మనకి అన్ని ఫ్లవర్స్ మనకి పూర్తిగా కనపడవు కదా, కొన్ని కొమ్మలు అడ్డం వస్తాయి, కొన్ని లీవ్స్ అడ్డం వస్తాయి. అవన్నీ చూసుకుంటూ మనం అలా వేస్తే కనుక చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఫ్లవరు, వైట్ ఫ్లవర్ కూడా సైడ్ యాంగిల్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలాగా ఆ సైడ్ యాంగిల్ చాలా ఈజీ, తెలుస్తుంది కదా.
ఇంకొన్ని ఫ్లవర్స్ మనం వైటే వేద్దాం. అంటే కొన్ని ఆరెంజ్ మధ్యలో కొన్ని వైట్ ఫ్లవర్స్, తర్వాత బడ్స్ ఇలాగ వేస్తే చాలా బాగుంటుందండి. ఇవి మీరు డ్రెస్సెస్ మీద వేయచ్చు, చున్నీ మీద వేయచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు. శారీ మీద వేస్తే కనుక ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ వేస్తే చాలా బాగుంటుంది. అసలు థిక్గా కనపడుతుంది. ఎంత బాగుంటుందో మీరు ట్రై చెయ్యొచ్చు. ఇప్పుడు శాప్ గ్రీన్తో మనం స్టెమ్స్ వేద్దాం. స్టెమ్ సైడ్ ఉన్నదానికి దాని కింద పార్ట్ కూడా కనపడుతున్నట్టు వేయాలి. మీకు ఆ శాప్ గ్రీన్ స్టెమ్ వేస్తూ స్ట్రెయిట్గా వేసుకోవాలి. కొన్ని పక్క కొంగినవి మాత్రం కొంచెం యాంగులర్గా ఆ స్టెమ్ వేస్తే సరిపోతుంది. అన్నీ కూడా అలాగే వెయ్యాలని రూల్ లేదు. ఓకేనా? చూడండి, ఇలాగ మనం శాప్ గ్రీన్ వేసిన తర్వాత అందులో కొంచెం మనం డార్క్ బ్రౌను లేకపోతే కొంచెం వ్యాండికీ బ్రౌను కలుపుతూ లీఫ్ వేస్తే డార్క్ ఉన్న లీవ్స్, తర్వాత మళ్ళీ లైట్ కలర్లో లీవ్స్ అన్నీ వస్తాయి. మనం ఇక్కడ వైట్లో గ్యాప్ ఉంచాం కదా, అక్కడ ఒక లీఫ్ వేసాం. ఇలాగా మీరు ప్రతి స్టెమ్కి కొన్ని లీవ్స్ అలా వేస్తే చాలా ఎక్కువ స్టెమ్స్ అంటే ఫ్లవర్స్ వేసాం కదా, దాని బ్రాంచెస్ ఇవన్నీ వేస్తూ మధ్యలో అక్కడక్కడ చిన్న లీవ్స్, పెద్ద లీవ్స్ ఇలా వేస్తే ఫుల్గా ఫిల్ అయినట్టుగా ఉండాలి. కొంచెం ఫిల్ అవ్వాలి కదా, మరీ ఎక్కువ గ్యాప్లు కనపడకూడదు. అలాగని మరీ ఎక్కువగా లీవ్స్ వేసినా కూడా బాగుండదు. ఇది స్టెమ్ కూడా మనకి న్యాచురల్గా ఉన్నప్పుడు స్టెమ్ కూడా కనపడుతుంది, అక్కడక్కడ లీవ్స్ ఉంటాయి, ఎక్కువ లీఫ్ ఉండదు. అర్థమైందా? చూడండి, అలాగే మనం వేసుకుంటూ వెళ్దాం. ఇలా వేస్తూ ఉంటే భలే బాగుంటుంది. చూస్తున్నారు కదా, మధ్యలో అంటే మీరు ఇవి నేను ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ మీద వేసాను కాబట్టి ఈ కలర్స్ వేస్తున్నాను. అదే మీరు వేరే ఏ కలర్స్ మీద వేసినా దానికి వేరే కలర్స్ యూస్ చేయొచ్చు. గ్రీన్స్ కూడా మారుతాయి. లైట్ గ్రీన్ కొంచెం డార్క్ అయితే మనం అందులో లెమన్ ఎల్లో కలుపుకోవచ్చు శాప్ గ్రీన్లో, తర్వాత డార్క్ గ్రీన్ కూడా కలుపుకోవచ్చు. అట్లాగా మీరు మీకు ఇష్టమైన కలర్స్తో వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? ట్రై చేస్తారా మరి? ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే వేసేయండి, నాకు మెసేజ్ కూడా చెయ్యండి. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.